హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సర్కస్ సిరీస్ అండ్ ఇది పార్ట్ 2 అండ్ ఇక్కడ ఇది నాగలి ఎంతమందికి తెలుసో కమెంట్లో కమెంట్ చేయండి అండ్ దేనికి యూజ్ చేస్తారో కూడా మీరు చెప్పండి అండ్ ఆ నాగలి అనేది చాలా హెవీగా ఉంది సో ఇక్కడ అంకుల్ చూడండి నోట్లో పెట్టుకొని లిఫ్ట్ చేస్తారు అసలు ఎంత బరువు అంటే పాపం నాకు చాలా బాధ అనిపించింది ఆయన అసలు అలా మోయడము అదంతా కూడా పాపం చాలా మోసారు చాలాసేపు ఉన్నారు సారీ అండ్ పళ్ళతో అంత హెవీది మోయడం అంటే చాలా గ్రేట్ అండ్ ఆయన చాలా కష్టపడ్డారు ఇది మాత్రం అసలు చాలాసేపు ఉంచారు యాక్చువల్లీ నేను ఇంకా 2x చేశాను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశా అసలు నేను ఈ వీడియో ఆల్మోస్ట్ ఈయన చేసిందే చాలాసేపు ఉంది సో అండ్ మధ్య మధ్యలో వీళ్ళు మనీ ఇవ్వడం అవన్నీ కూడా చేస్తున్నారు సో ఆవిడ చూడండి వెనక్కి వెళ్ళండి అని చెప్పి అన్నారు అండ్ వాళ్ళ సన్ అండ్ చూడండి ఎంతమంది వచ్చేసారో యాక్ట్కి చూడ్డానికి సో ఇంకా ఆవిడ పాప చెప్తుంది అండ్ స్కానర్ పెట్టి తిరుగుతుంది అందరి దగ్గరికి లైక్ మనీ ఇచ్చేవాళ్ళు మనీ ఇస్తారు లేకపోతే క్యాష్ ఇచ్చేవాళ్ళు క్యాష్ ఇస్తారు అండ్ అది ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఫుల్గా ఇందాక కొంచెమన్నా షోల్డర్లో సపోర్ట్ ఉండేది ఇప్పుడు ఆ సపోర్ట్ కూడా లేదు కంప్లీట్గా స్ట్రైట్గా బ్యాలెన్స్ చేస్తున్నారు పళ్ళతో పడకుండా చాలా గ్రేట్ అసలు అండ్ నేను ఇందాక చెప్పా కదా ఇక్కడ వాళ్ళ లేడీస్ కూడా యాక్ట్ చేస్తారని చూడండి మీకు కూడా మీరే బాధపడతారు అది చూసి అండ్ ఇక్కడ వాళ్ళ కిడ్స్ కూడా చాలా డేంజరస్ యాక్ట్స్ చేస్తారు అండ్ వాళ్ళ సన్ కూడా అండ్ ఈయన మాత్రం చాలా బాగా చేశారు యాక్చువల్లీ నేను చేయరనుకున్నా కానీ యా ఫైనలీ చేశారు ఏదో ఒక యాక్ట్ చేత్తో అండ్ హార్డెస్ట్ థింగ్ కూడా చేస్తారు మీరు చూడండి అండ్ చూడండి ఇక్కడ వాళ్ళ ఇద్దరు డాటర్స్ ఫైర్తో చెలగాటమంట సో సాంగ్ పెడితే నేను పెట్టలేదు యాజ్ కాపీరైట్ ఇష్యూస్ సో బాగా చేస్తారు అమ్మాయిలు కూడా అసలు చూడండి అసలు భలే చేస్తారు అసలు అందరూ అసలు ఎంత క్లాప్స్ కొడుతున్నారు చూడండి చిన్న అమ్మాయి అండి చాలా చిన్నది అమ్మాయి ఈ చిన్న అమ్మాయి కూడా చేస్తారు చూడండి అసలు చాలా బాగా తిప్పి అసలు చూడండి ఎంత బాగా చేస్తుందో చిన్నది అండ్ ఇంకా అలా చేసేసి ఈ అమ్మాయిలు యాక్ట్ అయిపోయింది దానికోసం లైట్స్ కూడా ఆఫ్ చేసుకొని చేశారు ఇది ఇక్కడ చూడండి అసలు లేడీస్ ఒక ఆవిడ నోట్లో పెట్టుకుంటారు చాలా బాధ అనిపిస్తుంది ఆవిడ నోట్లో ఫైర్ పెట్టుకుంటారు ఎంత బాధపడుకుంటూ చాలా బాధ అనిపించింది నాకు మీరు చూస్తే కాల్చుకుంటుంది బాడీ మీద రాసుకుంటుంది అసలు పాపం అనిపిస్తుంది ఆవిడ ఏడుస్తుంది నిజానికి మీకు కనిపించట్లేదు కానీ ఆవిడకి కంట్లోంచి నీళ్ళే వస్తున్నాయి నాకు అనిపించింది ఎందుకు ఇది చేసే బదులు ఇంకేదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పి తర్వాత అదిగోండి నోట్లో ఎలా పెట్టుకుంటుందో పాపం నాలుక మీద వాళ్ళకి ఏమైనా టాక్టిక్స్ ఉన్నాయేమో మరి నాకు తెలియదు కానీ నాకైతే లైవ్లో చూశాను కదా చూడండి నోట్లో లైవ్గా పెట్టేసుకుంటుంది అసలు చాలా ఏడుస్తున్నారు ఈవిడ ఇంకో యాక్ట్ కూడా చేస్తారు ఈవిడ ఇదే నెక్స్ట్ యాక్ట్ ఆవిడే చేస్తారు అసలు తను అది ఐరన్ రాడ్ చాలా థిక్గా ఉంది ఆ రాడ్ తను ఒక్కతే గొంతు మీద పెట్టుకొని బెండ్ చేసేస్తుందండి తన వల్ల కాలేదు తెలుసా ఫస్ట్ అస్సలు అవ్వలే తను చూడండి దగ్గుతా ఉంది అసలు నాకైతే చాలా బాగా అనిపించింది ఈ యాక్ట్ ద మోస్ట్ ఎమోషనల్ నాకైతే ఇదే అనిపించింది యాక్ట్ ఆవిడ వల్ల చూడండి ఎలా దగ్గుతుందో అసలు ఆవిడ వల్ల అవ్వట్లేదు అసలు ఇంకా ఫైనలీ ఆయన హెల్ప్ చేస్తున్నారంటే తను సపోర్ట్ కూడా ఉండాలి కదా అలా సపోర్ట్ లేకుండా ఎలా బెండ్ చేస్తారు అండ్ చూడండి ఆయన ఎంకరేజ్ కూడా చేస్తున్నారు కమాన్ నువ్వు చేయగలుగుతావని మీరు చూడండి అసలు మగాడైతే ఈ పాటికి అది వంచేసేవాళ్ళు చూడండి ఆవిడ ఎంత దగ్గుతుందో చూడండి గొంతుతో బెండ్ చేస్తుంది చూడండి చాలా బాధేస్తుంది నాకైతే మా పక్కన నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు అండ్ ఆయన చూడండి దండం పెడుతున్నారు ఆయన చూడండి మా ఆవిడ ఎంత బాధపడుతున్నారో మాకు మనీ లేక ఇలా చేస్తున్నాము అని చెప్పి చూడండి ఎంత ప్రెషర్ ఉంటే అలా చేస్తారో ఆవిడ చూడండి అసలు చాలా దగ్గి చేసింది నాకైతే చేయకుండా ఉండాల్సింది యాక్ట్ అనిపించింది ఆవిడ అట్లీస్ట్ ఆ ఫైర్ది చేసింది కదా ఓకే కదా ఎందుకు అంత రిస్కీవే అని నాకైతే బాధ అనిపించింది బట్ స్టిల్ వాళ్ళ మనీ కోసం వాళ్ళు ఇంకా నేర్చుకున్నారు ప్రాక్టీస్ చేశారు అండ్ ఇదే చూస్తున్నారు ఇన్ని రోజుల నుంచి ఇదే చేస్తున్నారు ఆయన సో ఇంకా ఏం చేయలేము అంతే అండ్ ఫైనలీ తను బెండ్ చేసేసారు సంహౌ కాదు ఆవిడే బెండ్ చేశారు ఎవరు హెల్ప్ లేకుండా ఆయన కూడా ఏం చేయలేదు చూడండి బెండ్ చేసేసింది లాస్ట్కి
చాలా దగ్గర అసలు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకా ఈవిడ ఇలా చేసిన తర్వాత ఇంకొక ఆంటీ ఉన్నారు చూడండి ఆరెంజ్ శారీ, ఆవిడ చేస్తున్నారు ఒక యాక్ట్. అదంతా వర్తి అనిపించలేదు. ఏదో చేయాలి కదా అని చేసినట్టు అనిపించింది ఆవిడ. ఏంటంటే బిందెలో నీళ్ళు ఉంటాయి. సో తను నోట్తో ఎత్తడం. సో తనేం నోట్తో ఎత్తలేదు, చీటింగ్ చేసిందని అనిపించింది నాకు. చూడండి నీళ్ళు కొన్ని బయటకు కూడా పారిపోసింది టు బీ ఫ్రాంక్. సో యా చూడండి. అండ్ తను ఈ చేతు సపోర్ట్ కూడా తీసుకుంటుంది ఒక దగ్గర. చూడండి ఎలా నీళ్ళు బారిపోస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మేబీ చిన్న హోల్ ఉందేమో అనిపిస్తుంది చూడండి. చిన్న హోల్ ఉందని అనిపిస్తుంది. అండ్ చూడండి ఆవిడ ఫస్ట్ ఎత్తలేకపోయింది, తర్వాత ఎత్తిద్ది సంహౌ. చూడండి మొత్తం నీళ్ళు కింద పడేసాక ఆవిడ ఎత్తలే. అదిగోండి చెయ్యి ఎట్లా పెట్టిందో, ఎత్తేసింది చూసారా, చేతులు పెట్టే ఎత్తింది. సో ఐ వాజ్ లైక్ నాట్ హ్యాపీ విత్ దిస్. అంత వర్త్ ఏం కాదు, బికాస్ తను వెనక్కి ఆనుకొని మరీ చేసింది. అన్నిసార్లు పైకి లేచి నించుంది, దానికి ఏదో సపోర్ట్ ఉండడం వల్ల చేసింది అనిపించింది. సో అది. అండ్ ద మోస్ట్ డేంజరస్ యాక్ట్ ఇదేనండి. ఇక్కడ మీకు 2 పోల్స్ ఉంటాయండి. సో స్మాల్ పోల్ అండ్ బిగ్ పోల్. ఇప్పుడు మీరు చూసేది నాకు తెలిసి స్మాల్ పోల్ అనుకుంటా. యా అది స్మాల్ పోలే. సో ఆయన స్మాల్ పోల్ని ఏం చేస్తారంటే, ఆయన స్టమక్ ఒకటి కట్టుకున్నారు కదా, దాని మీద పెట్టుకొని ఆ స్మాల్ పోల్ని వితౌట్ హ్యాండ్స్ సపోర్ట్ లేకుండా ఆయన దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. సో లెట్స్ సీ ఎలా చేస్తారనేది. ఇది స్మాల్ పోలే, నేను డేంజరస్ అన్నా కదా, ఇది కాదు. డేంజరస్ ఉంది తర్వాత వాళ్ళ అబ్బాయితో చేస్తాడు, అది మాత్రం డేంజరస్సే. అండ్ యా చూడండి నోట్తో ఫస్ట్ చేస్తారు, తర్వాత మేబీ స్టమక్ మీద కూడా పెట్టుకొని చేస్తారు. యా స్టమక్ మీద కూడా పెట్టుకొని చేస్తారు. సో షోల్డర్ మీద అలా చేతి మీద చేస్తాడు. అండ్ ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయే ఇప్పుడు వెళ్ళాడు కదా ఒక అబ్బాయి పక్కన, ఆ అబ్బాయి. సో ఇలా ఒక క్యూట్ సింపుల్ యాక్ట్ అనేది ఈయన కంప్లీట్ చేసేసారు. ఈయన మాత్రం ఇంత నీట్గా చిన్నది తీసుకున్నాడు అనిపించింది. పాపం మా లేడీయే చాలా కష్టపడ్డారు. సో చూడండి వ్రిస్ట్ అంటే క్లోజ్ చేసి ఫింగర్స్ మీద బ్యాలెన్స్ చేస్తున్నాడు ఆయన. సో సింగిల్ ఫింగర్ మీద అలా అన్ని ఫింగర్స్ మీద చేశారు బాగానే. అండ్ ద ఒరిజినల్ యాక్ట్, ద డేంజరస్ యాక్ట్ ఇస్ హియర్. ఇది చూడండి మీరే, ఆ పోల్ ఎంత చిన్నగా ఉందో, ఈ పోల్ ఎంత పెద్దగా ఉందో మీకే తెలుస్తుంది అనుకుంటా డిఫరెన్స్ ఎంత పైకి వెళ్ళిపోయిందో. సో ఇప్పుడు ఇక్కడ ఇది డేంజరస్ ఏంటంటే, ఆయన స్టమక్ మీద పెట్టుకొని ఈ అబ్బాయి పైకి వెళ్ళిపోతాడు. చూడండి ఎలా పాక్కుంటూ వెళ్ళిపోయాడో. అసలు నాకు వీడియో క్లారిటీ అనేది సరిగ్గా లేదు, కానీ చూడండి ఈయన సపోర్ట్ ఏం తీసుకోడు, జస్ట్ పోల్ మీద ఈ అబ్బాయి పైకి వెళ్ళిపోయి అసలు ఒక్కసారిగా బ్యాలెన్స్ చేసేస్తాడు. అసలు ఇది మాత్రం గ్రేట్. అండ్ చూడండి దండం పెడుతున్నారు అక్కడ, అండ్ ఒక్కసారిగా వెనక్కి ఇలా పడిపోతారు కూడా. అసలు అది మాత్రం పిచ్చి భయం వేసిద్ది. అండ్ చూడండి అసలు స్టమక్ మీద బ్యాలెన్స్ చేస్తాడు చూడండి. అసలు అసలు చూసారా, నేనైతే పిచ్చ భయపడ్డాను. అండ్ వైర్లు మీద అంటే చూడండి ఎంత హైట్ వెళ్ళిపోయాడో, ఆ బిల్డింగ్కి ఈక్వల్ ఉన్నాడు. కింద ఆయన కూడా తీసేశాడు హ్యాండ్స్, బాబోయ్. తర్వాత చూడండి వెనక్కి వాలిపోతారు. చాలా డేంజరస్ యాక్ట్ ఇది. నేను మాత్రం నా లైఫ్లో ఫస్ట్ టైం చూసాను. అంటే సర్కస్లో చిన్నప్పుడు ఎప్పుడో చూసాను, అక్కడ నెట్స్ అన్నీ సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది చూడండి. అండ్ చూడండి ఇప్పుడు వెనక్కి ఎలా పడిపోతాడో. అది సపోర్ట్ తీసుకున్నా బట్ స్టిల్ జారిపోతే, కొంచెం జారిపోయినా ఎంత డేంజరస్ చెప్పండి. అండ్ ఇక్కడ ఏ సపోర్ట్ ఉండదు వాళ్ళకి, నెట్ ఉండదు, లేకపోతే కింద బెడ్స్ ఉండవు. అసలు చాలా డేంజరస్ యాక్ట్ ఇది. కరెంట్ షాక్ కూడా కొట్టచ్చు ఆ వైర్లు పొరపాటున తగిలినా కూడా. అండ్ వాళ్ళు ఇంకో యాక్ట్ చేయాల్సింది ఏంటంటే తాడు మీద నడవడము, అది చేయలేకపోయారు. అది కరెంట్ వైర్స్ వల్ల చేయలేకపోయారు వాళ్ళు, ఏదైనా షాక్ కొడుతుందని. ఇదంటే ఏదో చేశారు. సో అలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నారు. అండ్ ఇలా బయటకు వచ్చారు. అండ్ లాస్ట్కి ఈ అమ్మాయి డ్యాన్స్ వేసింది, అందరిని ఎంటర్టైన్ చేసింది. ఏ సాంగ్ అంటే వెయిట్ చెప్తాను ఏ సాంగో. అది ఫేమస్ సాంగ్ అంటే బుల్లెట్ బండకి వచ్చేస్తావా డిక్కు డిక్కుమని, అది సంథింగ్ ఆ సాంగే. సో బాగా చేసింది అమ్మాయి సాంగ్, బాగానే లైక్ సింక్లో చేసింది పాప. అండ్ ఇలా కొద్దిసేపు ఎంటర్టైన్ అయిపోయాను. అందరినీ పాపం వీళ్ళు ఎంటర్టైన్ చేశారు. అండ్ చూడండి వెనకాల పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తున్నారు.
భలే అనిపించింది. అండ్ ఈ అమ్మాయి కూడా బాగానే వేసింది. పాపం ఈ అమ్మాయి నా దగ్గరకు వచ్చి అంటే నన్ను చూసి నేను టూ ఫ్యాన్సీగా వేసేసుకుంటానేమో అనుకుంది. నేను ఆ రోజు నిజానికి ఏం వేసుకోలేదు, జస్ట్ ఒక సింపుల్ ఫ్రాక్ వేసుకున్నాను అండ్ నథింగ్ ఎల్స్. నా ఫోన్ అంతే. నాకు చేతికి నేను ఏం వేసుకోను, రోజు ఏది వేసుకోను, నేను అసలు నార్మల్గానే ఏం వేసుకోను. అసలు ఫంక్షన్స్లో కూడా పెట్టుకుంటే గోల్డే పెట్టుకుంటానా. సో నేనేం వేసుకోలే. అయినా పాప నా దగ్గరకు వచ్చి 10 సార్లు అక్క ఏమైనా ఉంటే తీసుకురా, ఏదైనా ఉంటే తీసుకురా అని చెప్పి అడిగితే ఇంకా లాస్ట్కి నేను ఏం చేశానంటే, పాప మా మమ్మీకి కనిపించుండవు కొన్ని, సో ఇంకా నేను ఇంటికి వెళ్ళి తెచ్చాను కొన్ని క్లోత్స్. చూడండి వాళ్ళు ఎలా కలెక్ట్ చేసుకున్నారో. మా కాలనీలో వాళ్ళందరూ ఇచ్చేశారు అన్ని క్లోత్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దిస్ ఈజ్ ద ఫ్యామిలీ. మీకు ఫేస్ క్లియర్గా కనిపించాలని చెప్పి చూడండి, చూపిస్తున్నాను. సో ఎస్, ఇక్కడితో సర్కస్ వ్లాగ్ అనేది కంప్లీట్ అయిందండి. మీకు కనుక నా సర్కస్ వ్లాగ్ నచ్చిందంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.